తెలుగు నేర్చుకోవడం అనేది ఒక ఇల్లు కట్టడం లాంటిది అని ఎప్పుడైనా అనిపించిందా? రండి, ఈరోజు మనం కలిసి మన తెలుగు భాష అనే ఇంటికి పునాది వేద్దాం. ఇటుక ఇటుక పేల్చే పునాది నుంచి పైకప్పు వరకు. సరే, మన నిర్మాణం మొదలు పెడదామా? మన ప్రయాణానికి పునాది ఈ ఆలోచనే అనమాట. చూడండి, భాష నేర్చుకోవడం అంటే సరిగ్గా ఇల్లు కట్టడం లాంటిదే. పలకరింపులతో ఒక గట్టి పునాది వేస్తాం, పదాలతో గోడలు కడతాం. మరి బయట ప్రపంచంతో మాట్లాడటానికి ప్రశ్నలతో కిటికీలు తలుపులు తెరుస్తాం. సింపుల్. ఏ గొప్ప కట్టడానికైనా కావాల్సిందేంటి? ఒక బలమైన పునాది. మన సంభాషణలక్కూడా అంతే. తెలుగులో మన ఇంటికి పునాదేంటో తెలుసా? అవే సాధారణ పలకరింపులు. పదండి, మన మొదటి ఇటుక వేసేద్దాం. చాలా సింపుల్. ముందుగా ఎవర్నైనా కలిసినప్పుడు నమస్కారం అంటాం. తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో అడగాలి కదా. అప్పుడు మీరు ఎలా ఉన్నారు అని అడుగుతాం. దానికి జవాబుగా నేను బాగున్నాను అని చెప్పొచ్చు. అంతే. చూసారా, మన సంభాషణకు పునాది ఎంత సులభంగా పడిపోయిందో. ఓకే, మన పునాది అయితే చాలా బలంగా ఉంది. ఇప్పుడేం చేయాలి? గోడలు కట్టాలి. ఏ ఇంటికైనా అసలైన అందం అందులో ఉండే మనుషులే కదా. అందుకే మన కుటుంబ సభ్యులను తెలుగులో ఎలా పిలువాలో తెలుసుకుందాం. అవే మన గోడలు. ఇవిగో, ఇవే మన ఇంటికి ఆధారం. అమ్మా, నాన్న, అక్క, భార్య, పిల్లలు, ఈ పదాలు మన సంభాషణలకు గోడల్లా నిలబడతాయన్నమాట. మన వాక్యాలకి ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని ఇస్తాయి. అద్భుతం! గోడలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ లోపలంతా ఖాళీగా ఉంటే ఇల్లు అనిపిస్తుందా? అస్సలు అనిపించదు. దాన్ని మంచి మంచి వస్తువులతో నింపాలి. అలాగే మన తెలుగు ఇంటిని కూడా రోజూ వాడే వస్తువుల పేర్లతో నింపేద్దాం. చూడండి, మన గదులు ఇప్పుడు ఎలా నిండిపోతున్నాయో. ఇంట్లో కుర్చీ, పెన్సిల్, ల్యాప్టాప్, పుస్తకం ఇలాంటివి ఉంటాయి. అదే మనం బయటకు వెళ్ళినప్పుడు టికెట్, టాక్సీ, ఈ పదాలు మన ప్రయాణాన్ని చాలా సులభం చేస్తాయి. మన ఇల్లు ఇప్పుడు ఫర్నిష్డ్ అన్నమాట. వావ్! మన ఇల్లు దాదాపుగా పూర్తయినట్టే. కాని ఒక ముఖ్యమైన విషయం మిగిలిపోయింది. గాలి, వెలుతురు రావడానికి కిటికీలుండాలి కదా. లోపలికి బయటికి వెళ్ళడానికి తలుపులు కావాలి. మరి మన భాషలో ఆ కిటికీలు, తలుపులు ఏంటో తెలుసా? అవే ప్రశ్నలు. వీటితోనే మనం కొత్త విషయాలు తెలుసుకుంటాం, ప్రపంచంతో కనెక్ట్ అవుతాం. ఒక కొత్త వ్యక్తిని కలిశామనుకోండి, ఎలా మాట్లాడాలి? మొదటి తలుపు తెరవాలి. అదెలా? నా పేరు అని మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే ఆ సంభాషణ అలా ముందుకు వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు బయట ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఒక వస్తువు నచ్చింది. దాని ధర తెలుసుకోవాలి. ఎలా? చాలా సింపుల్. ఇది ఎంత అని అడిగితే చాలు. చూసారా, మన తెలుగు ఇల్లు ఇప్పుడు నిజ జీవితంలో ఎంత బాగా ఉపయోగపడుతోందో. ఇక ఇవి మాస్టర్ కీస్ లాంటివి. ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకో ఈ 4 ప్రశ్నలతో మీరు దాదాపు ఏ సంభాషణ తలుపునైనా తెరవగలరు. మన తెలుగు ఇంటికి ఇవి చాలా చాలా శక్తివంతమైన తాళం చెవులు అని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూడండి, పునాది వేశాం, గోడలు కట్టాం, గదులను వస్తువులతో నింపాం, కిటికీలు, తలుపులు కూడా పెట్టాం. అన్నీ సిద్ధం. మన అందమైన తెలుగు గృహం ఇప్పుడు సంభాషణలతో కళకళరాడటానికి రెడీగా ఉంది. ఈ అందమైన పోలిక చూడండి, చాలా బావుంది కదా. కుటుంబం ఒక చెట్టు లాంటిది. తల్లిదండ్రులు వేర్లు అయితే తోబుట్టువులు కొమ్మలు, మరి పిల్లలు చిగురాకులు. మన తెలుగు ఇంట్లో ఇప్పుడు ఒక జీవమున్న కుటుంబ వృక్షం కూడా పెరిగిందన్నమాట. మన తెలుగు ఇల్లు అయితే సిద్ధమైపోయింది. కానీ మన నిర్మాణం ఇక్కడితో ఆగిపోదు కదా. ఎప్పటికప్పుడు కొత్త గదులు కడుతూనే ఉండాలి. మళ్ళీ ఆలోచించండి, ఈ ఇంట్లో మనం నిర్మించబోయే తర్వాత గది ఏది? మన తెలుగు ప్రయాణంలో మన తరువాతి అడుగు ఏంటి?